ప్రస్తుతం మనతో అయితే పోలవరం నియోజకవర్గ ఎమ్మెల్యే చిరి బాలరాజు గారు అయితే ఉన్నారు. అయితే 174 నియోజకవర్గాల్లో అభ్యర్థులు పోటీ చేయడం గెలుపోవటంలోనే సహజం. అయితే చిట్ట చివరిగా కౌంటింగ్ జరిగిన నియోజకవర్గమే పోలవరం నియోజకవర్గం. అయితే ఈ నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుస్తుందా లేదా అని చెప్పేసి కూడా కళ్యాణ్ గారు కూడా వేచి చూసిన పరిస్థితి. ఎలా జరిగింది, ఏంటి ప్రచారం ఎలా జరిగింది, వీటన్నిటికంటే ముందుగా అసలు బాలరాజు గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అంటే మీరు గెలుస్తారని కళ్యాణ్ గారు సీట్ ఇచ్చిన తర్వాత అసలు ఎక్స్పెక్ట్ చేశారా? గెలిచే పరిస్థితి ఉంటుందా అంటే ఏం చెప్తారు? అంటే 2019లో నన్ను పవన్ కళ్యాణ్ గారు పోలవరం నియోజకవర్గం నుంచి ఎన్నుకొని అక్కడ అసెంబ్లీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను పోలవరం నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక సమస్యలపై జనసేన పార్టీ తరఫున నేను అక్కడ పోరాటం చేయడం జరిగింది. ఈరోజు పోలవరం నియోజకవర్గంలో ఖచ్చితంగా గెలుస్తుంది, అది నేను అయితే ఇంకా బలంగా గెలుస్తుందని ఒక నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పోలవరం సీటు నాకు కేటాయించడం, అలాగే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు పూర్తి అవగాహన నాకు తెలుసు. దీనిపై తప్పకుండా రేపు మన ప్రభుత్వం వస్తే ఆ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని ఒక దృఢ సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు నన్ను అక్కడ 2029లో నాకు టికెట్ కేటాయించడం జరిగింది. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు అయితే ఇక్కడ ఈ సీటు గెలుస్తుందనే జనసేన పార్టీ సీటు తీసుకోవడం జరిగింది. అలాగే అక్కడ నాకు సీటు కేటాయించడం జరిగిందండి. అంటే రాష్ట్రం అంతా ఒక ఎత్తు, పోలవరం నియోజకవర్గం ఒక ఎత్తు. పోలవరం అనేది 2 తెలుగు రాష్ట్రాలకి జీవనాడి అని చెప్పేసి అప్పటి నుంచో మనం వింటున్నాం. ముఖ్యమంత్రులు వస్తున్నారు, పనులు చేస్తున్నారు, అవి మధ్యలో ఆగిపోతున్నాయి, యథావిధిగా అయిపోతుంది కదా. ఈ పర్టికులర్గా ఈ కూటమి ప్రభుత్వంలో పోలవరం పూర్తయ్యే పరిస్థితి ఉంటుందా? అంటే ఇది ఇప్పటికల్లా పూర్తి కాదు అని చెప్పేసి ఒక పక్క మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు వ్యాఖ్యలు చేస్తున్నారు. నాకే అర్థం కాని పరిస్థితి అని చెప్పేసి ఆయన కూడా నిన్న ప్రెస్ మీట్లో చెప్పుకొచ్చిన పరిస్థితి. అంటే గ్రౌండ్ రియాలిటీలో ఏంటి, పూర్తయ్యే పరిస్థితి ఉంటుందా ఉండదంటే మీరేం చెప్పుకొస్తారు? అంటే 2014లో ఈ పోలవరం ప్రాజెక్ట్ని ఉరుగులు పరుగులు పెట్టించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు ఆయన హయాంలో 72% పోలవరం ప్రాజెక్టు సంబంధించి అక్కడ పనులు కానీ, అలాగే నిర్వాసితులకి ఏదైతే కాంపన్సేషన్ అది ఇచ్చే ప్రక్రియ కానీ, అలాగే R&Rకి సంబంధించి డబ్బులు అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా సక్రమంగా జరిగినాయి. ఎప్పుడైతే 2019లో ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి ఏదైతే నిర్వాసితులని ఉద్దేశించి వారికి 5 లక్షలు ఉన్నటువంటి ప్యాకేజీని 10 లక్షల రూపాయలు ఇస్తానని, అలాగే వారికి అందరికి కూడా న్యాయం చేస్తానని ఒక అబద్ధపు మాటలు చెప్పి 2019లో నెగ్గి 2024 వరకు కూడా ఏం చేయలేని దుస్థితిలో ఈరోజు నిర్వాసితులందరూ కూడా ఏకదాటిపై ఎన్డీఏ కూటమి ఏదైతే తెలుగుదేశం, బీజేపీ అలాగే జనసేన పార్టీ అభ్యర్థి అయినటువంటి నన్ను ఏకపక్షంగా ఈరోజు అక్కడ ఎమ్మెల్యేగా నిలబెట్టడం జరిగింది. ఎందుకంటే ఈరోజు వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో ఏం చేయలేదనే ఒక వ్యతిరేక భావంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తిరస్కరించి నన్ను గెలిపించడం జరిగింది. ఇందులోనే తెలుస్తుంది కదా మనకందరూ కూడా ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత. అలాగే ఈరోజు అంబటి రాంబాబు గారు నిన్న మాట్లాడిన మాటలు ప్రతిదీ కూడా వ్యాంగ్యంగా, అలాగే అతను ఒక ప్రతిపక్ష నాయకుడిగా, అలాగే అధికారంలో ఉన్నప్పుడు అతను ఏం చేశాడని మేము చాలాసార్లు కూడా ప్రశ్నించడం జరిగింది. కేవలం అక్కడికి వచ్చి ఆ రూమ్లో ఉండి అక్కడ ఏదో పర్యవేక్షించినట్టు అక్కడ టీవీలకి, అలాగే అక్కడ ప్రెస్ వాళ్ళకి ఏదో ఫోజులు ఇచ్చేసి వెళ్ళిపోవడం తప్ప అతనికి నాకే తెలియదని చెప్తున్నాడు కనుక దాన్ని బట్టి ప్రజలందరూ కూడా అదే అర్థం చేసుకుంటున్నారు. అలాగే ఇతను వివరణ చెప్పే అంత అవసరం మా నియోజకవర్గంలో లేదు. ఎందుకంటే ఇతను అక్కడ చేసిన దానిలో ఒక డ్యాన్సింగ్లు తప్ప ఇతను చేసినటువంటి అభివృద్ధి అక్కడ పోలవరం ప్రాజెక్టులో తట్టిన మట్టి కూడా పోయలేని దుస్థితిలో ఈ వైసీపీ ప్రభుత్వం ఉంది. ఇతని మాటలు వినకే కదా ఈరోజు ఈ ప్రభుత్వాన్ని పక్కన పెట్టింది. మళ్ళీ నేను ప్రజలకి వివరణ ఇస్తాను, నమ్మండి అని చెప్తే నమ్మే పరిస్థితులు లేదు. అంబటి రాంబాబు, నీవు ఇంకోసారి కనుక పోలవరం ప్రాజెక్టు గురించి కానీ, అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి కానీ నువ్వు వివరించి చెప్పే పరిస్థితుల్లో ప్రజలు లేరు, నమ్మడానికి అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు లేరని మీకు తెలియజేస్తున్నాను. అంటే గడిచిన 5 ఏళ్ళుగా ఎప్పుడూ లేని అంశాన్ని, అంటే ప్రత్యేకంగా ఒక బోర్డు పెట్టి కాలువలు వేసి డయాగ్రామ్ వేసి మొత్తం ప్రజలకి వివరించే ప్రయత్నం చేస్తున్నాడు. గడిచిన 5 ఏళ్లలో ఏంటంటే చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టకుండా విమర్శించే పనిలో ఉన్న రాంబాబు గారికి ఉన్న పలంగా ప్రజల మీద
పోలవరం ప్రాజెక్టు మీద ఒక మాజీ మంత్రి అన్న ఒక కనీస బాధ్యతను ఇప్పుడు గుర్తెరిగి ఆ డయాగ్రామ్స్ అన్ని వేసే ప్రయత్నాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? అంటే అతను పెద్ద ఆర్టిస్ట్ కాబట్టి అక్కడ డయాగ్రామ్ మీద బొమ్మలు గీసి వేసి చూపిస్తాడు. ఈరోజు అంబటి రాంబాబు కానీ అలాగే అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ ఎక్కడ దాక్కున్నారో మాకైతే తెలియదు. ఇద్దరు కూడా అక్కడ జనరల్ వనరుల శాఖగా పనిచేసి మంత్రిగా పనిచేసి ఆయన అసెంబ్లీలో అనిల్ కుమార్ యాదవ్ గారు అంటారు, ఏదో డైలాగ్ వాడతారు, వెయిట్ అండ్ సీ, నేను ఒక 1 ఇయర్లో మేము ప్రాజెక్ట్ చేసి చూపిస్తామని శపథం చేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ గారు నాకు ఎక్కడ కనిపించట్లేదు. అలాగే అంబటి రాంబాబు గారు ఈరోజు అక్కడ ఉన్నటువంటి ఏదైతే నిర్వాసితుల గురించి, నిర్వాసితులు మాకు ఈ సమస్యలు ఉందని చెప్పుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళడానికి కూడా పోలీసులను పెట్టి అడ్డుకునే పరిస్థితి. నేను కూడా అనేకసార్లు నిర్వాసితులు అండగా నిలబడదాం, వారి సమస్యల కోసం పోరాడదామని అనేకసార్లు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్దామని చూసినా కూడా హౌస్ అరెస్టులు చేసి అలాగే అక్కడ ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే గట్టిగా మాట్లాడతారో వారందరినీ కూడా అరెస్టులు చేసి బయటికి రాకోకుండా చేసేటువంటి ప్రక్రియ ఈ వైసీపీ ప్రభుత్వం చేసింది. ఈరోజు ఏదో ప్రతిపక్షంలో ఈరోజు మిమ్మల్ని 151 సీట్లు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని, అలాగే మీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని, అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే తెల్లం బాలరాజుని నిన్ను ఇంటికాడ కూర్చోబెట్టారంటే కేవలం దాన్ని బట్టి మీ అసమర్థత పాలన ఏ విధంగా ఉందో మీ అందరూ కూడా ఒకసారి అర్థం చేసుకోండి. ఇప్పుడు మీరు ఏదో వైట్ పేపర్ మీద డయాగ్రాములు గీసేసి దీన్ని వివరించే పరిస్థితి అది వివరణ ఇచ్చే పరిస్థితి అది మీకే తెలియదని చెప్పి మళ్ళీ మీరు డయాగ్రామ్ మీద బొమ్మలు గీస్తుంటే మాకు హాస్యాస్పదంగా ఉంది. మీరు దీని గురించి అర్థం కానప్పుడు మాట్లాడుకోకుండా మూసుకొని కూర్చుంటే బెటర్ అని నా అభిప్రాయం అండి. పక్క నేను కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్నారు, కొన్ని ప్రత్యేక శాఖలు అయితే తీసుకున్నారు. పోలవరం ప్రాంతం అంటే గిరిజన ప్రాంతం ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ స్థితిగతులన్నీ కూడా కళ్యాణ్ గారు స్టడీ చేశారు. ముఖ్యంగా తాగునీటి సమస్యతో చాలా గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కదా. ఎమ్మెల్యేలుగా మీరు మీ వర్కింగ్ స్టైల్ ఎలా ఉండబోతుంది? కళ్యాణ్ గారు ఎప్పటికీ మీకు ఏమైనా సలహాలు కానీ సూచనలు కానీ ఎలా వర్క్ చేయాలి ఏంటని ఏమైనా చెప్పారా? అంటే ఈ 5 ఏళ్లలో మాకు చాలా అనుభవం అయిందండి. వరదల టైంలో అక్కడ ఉన్నటువంటి 3 గ్రామాలు కుకునూరు, వెల్లేరుపాడు, అలాగే పోలవరం ప్రాజెక్టులో ఉన్నటువంటి అనేక మంది బాధితులు వర్షం వస్తే ఎటు వెళ్ళలేని పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి కొండపై నివాసం ఉంటూ, అలాగే అది తగ్గిపోయిన తర్వాత మళ్ళీ అదే గ్రామానికి వచ్చి ఆ ఇల్లు శుభ్రం చేసుకుంటూ అక్కడ జీవనం కొనసాగిస్తున్నారు. ఎందుకంటే అక్కడ నుంచి వారు గనక ఏమాత్రం బయటకు వస్తే అక్కడ వారికి సంబంధించినటువంటి ప్యాకేజీ కానీ ఇవన్నీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఎక్కడ దోచేసుకుంటారన్న భయంతో బయటకు రాకోకుండా ఆ వరదల్లోనే వారు జీవనం కొనసాగించేవారు. మేము ప్రతి సంవత్సరం కూడా జనసేన పార్టీ తరఫున మేము అక్కడ ట్రాక్టర్స్ కానీ వాళ్ళని అక్కడి నుంచి బయటకు తరలించడానికి, అలాగే వాళ్ళకి బియ్యం కానీ, పప్పు కానీ, ఉప్పు కానీ, ఇలాంటివి దుప్పట్లు కానీ, బట్టలు కానీ అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు మా పార్టీ ద్వారా మేము అందించడం జరిగింది. అనేక సార్లు మేము అక్కడే ఉండి వారి స్థితిగతులను పరిశీలిస్తూ, ఇప్పుడు వర్షాకాలంలో అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కానీ ఎవరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేక అనేక అనారోగ్యాలకు గురయ్యి చాలామంది చనిపోయే పరిస్థితి ఏర్పడితే వారికి కూడా జనసేన పార్టీ తరఫున మేము సహాయ సహకారాలు అందించాం. అలాగే ఈ నిర్వాసితులందరూ కూడా క్షేమంగా ఉండాలి, అలాగే మిగతా మండలాల్లో కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఎలా చేయాలనేది మేము క్షుణ్ణంగా ఈ 5 ఏళ్లలో పరిశీలించాం. ముఖ్యంగా మా ఏజెన్సీ మండలాలైనటువంటి ఏదైతే 7 మండలాల్లో ఉన్నటువంటి గిరిజన పుత్రులు, అలాగే వారి అభివృద్ధి క్షేమంగా మేము ముందుకు వెళ్తాం. అలాగే ముఖ్యంగా మా కాన్స్టెన్సీకి వచ్చేసి రోడ్లు కానీ, మంచినీరు కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి గిరిజనులకి ఉద్యోగ అవకాశాలు కానీ, అలాగే అక్కడ మాకు ముఖ్యంగా ఐటీడీ అని గిరిజన అభివృద్ధి సంస్థని దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తెల్లంబాలని పూర్తిగా నిర్వీర్యం చేశాడు. అక్కడ కనీసం గిరిజనులకు ఉద్యోగం ఇప్పించడం కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి గిరిజన పుత్రులకి ఏదైతే ప్రైవేటు ఉద్యోగాలు ఇప్పించడం కానీ, అలాగే అనేకమైనటువంటి సహాయ సహకారాలు ఐటీడీ ద్వారా చేయాలి. కానీ ఐటీడీ ఈరోజు చూసుకున్నట్లయితే కనీసం అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎప్పుడు కూడా
అందుబాటులో ఉండరు. వీటన్నిటిని తప్పకుండా ప్రక్షాళన చేయడానికి రేపు ప్రమాణ స్వీకారం అయిన మరుసటి రోజే మేము వాటిపై ఉన్నటువంటి అధికారులపై సమీక్ష నిర్వహించి తప్పకుండా ఏవైతే ఆ ప్రభుత్వంలో తప్పులు జరిగినాయో, ఏవైతే అభివృద్ధి చేస్తే మనందరం కూడా గిరిజనులు గిరిజనేతలు కూడా సస్యశ్యామలంగా ఉంటారు, దానిపై మేము ప్రత్యేకమైన దృష్టి సారిస్తాం. తప్పకుండా ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు ప్రతి ఒక్కరూ చూస్తున్నారు. ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే మనం అందరం కూడా సస్యశ్యామలంగా ఉంటాం, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, మన భవిష్యత్తు బాగుంటుంది అనే ఒక మంచి నిర్ణయంతో ఈరోజు 164 సీట్లకి ఈరోజు ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ఈరోజు 5 కోట్ల మంది మాపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మేము వమ్ము చేయకోకుండా అటు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, పవన్ కళ్యాణ్ గారి హయాంలో, అలాగే మోదీ గారి హయాంలో తప్పకుండా గ్రామ అభివృద్ధులు, నియోజకవర్గ అభివృద్ధులు, అలాగే ఈరోజు రేపు అసెంబ్లీలో ఏదైతే మేము ప్రజలకు హామీ ఇచ్చామో మెగా డిఎస్సి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే పంచాయతీ రాజ్ అభివృద్ధి పొందే విధంగా ఇలాగ అనేకమైనటువంటి సమస్యలపై రేపు అసెంబ్లీలో చర్చించడం జరుగుతుంది. చర్చించి వాటిపై తీర్మానాలు చేసి తక్షణమే అభివృద్ధికి ముందుకు వెళ్తామండి. బాలరాజు గారు, రేపు అసెంబ్లీలో మీరు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పోలవరం నియోజకవర్గంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇష్యూని మీరు టేకప్ చేయనున్నారు, ఏది త్వరితగతిన పూర్తి అవ్వాలని కోరుకుంటున్నారు? పోలవరం నియోజకవర్గంలో ముఖ్యంగా 7 మండలాల్లో మెయిన్ రోడ్లు, తార్ రోడ్లు లేవు. దానిపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి అసెంబ్లీలో కూడా దాని సమస్యపై అధికారుల దృష్టికి, అలాగే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాలని దృఢంగా నిర్ణయించుకున్నాం. అలాగే ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో వైద్య సదుపాయం లేదు. ప్రతి మండలంలో ఉన్నటువంటి హాస్పిటల్లో 24 గంటలు డాక్టర్స్ అందుబాటులో ఉండే విధంగా, అలాగే వర్షాకాలం వస్తే ప్రతి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి ఏదైతే నర్సులు ఉన్నారో వారు ఆ గ్రామం అబ్జర్వేషన్లో పెట్టి 24 గంటలు కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే వర్షాకాలంలో జ్వరాలు కానీ ఇంకా ఏదైనా ఆరోగ్యపరమైన సమస్యలు వస్తే దానిపై తప్పకుండా అక్కడ ఉన్నటువంటి నర్సులు ఇమ్మీడియట్లీగా స్పందించి ఎప్పుడు 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా, అలాగే మంచినీరు సదుపాయం ఇక్కడ మా పోలవరం కాన్స్టిట్యున్సీలో అసలు శూన్యం అండి. దానిపై మేము ప్రత్యేకమైన దృష్టి సారించి ట్యాంకులు, ప్రతి గ్రామానికి ఒక ట్యాంకు నిర్మించి ఆ గ్రామంలో వాటర్ ఫెసిలిటీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా తీసుకురావాలని నేను దృఢంగా కోరుకుంటున్నాను. అలాగే నిర్వాసితుల సమస్య గురించి ముఖ్యంగా అనేక పోరాటాలు చేయడం జరిగింది. వారికి నిర్మించినటువంటి ఇళ్ళ సదుపాయంలో కూడా అవకతవకలు జరిగినాయి. అలాగే వారికి నిర్మించిన ఇళ్ళల్లో కూడా సరైన సదుపాయాలు లేవు. వీటిపై ప్రత్యేకమైన దృష్టి సారించి వారికి ఏదైతే నష్టపరిహారం ఇవ్వాలో ప్రభుత్వం నుంచి ఆ నష్టపరిహారం త్వరితగతిన ఇచ్చేలాగా, అలాగే R&R ప్యాకేజీ ఇప్పుడు ఉన్నటువంటి ల్యాండ్ ఎక్విజిషన్కి వెంటనే నిధులు విడుదల చేసి వారికి అందించే విధంగా, అలాగే పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేలాగా తప్పకుండా రేపు అసెంబ్లీలో మాట్లాడడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా అక్కడ ఉద్యోగ అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఎందుకంటే ఈ 5 ఏళ్లలో అనేక మంది విద్యార్థులు చదువుకొని కూలికి వెళ్ళే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఈరోజు డిఎస్సి అని, మెగా డిఎస్సి అని పేరుతో అనేక లక్షల ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు తీస్తున్నారు. అయ్యే కాకుండా ప్రైవేటుగా ఇప్పుడు అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు రాని పరిస్థితుల్లో ఉన్నాయి. కనుక వారి కుటుంబ పోషణకి వారు ఖాళీగా ఉండకోకుండా ఉండే విధంగా ప్రైవేట్ జాబులు కూడా ఐటీడీ పరంగా, అలాగే ప్రైవేట్ సంస్థలు కూడా మా పోలవరం కాన్స్టిట్యున్సీలో తెచ్చే విధంగా మేము కృషి చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే చిన్న విద్యార్థులు చదువుకోవడానికి అనేక బళ్ళు మూసేసిన పరిస్థితి వైసీపీ ప్రభుత్వంలో ఉంది. వాటిని మళ్ళీ పునరావృతంగా చేసి వాటిని మళ్ళీ తెరిపించి అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తుని కాపాడే విధంగా, అలాగే హాస్టల్స్లో సరైన సదుపాయాలు లేవు, వారికి భోజన వ్యవస్థ కూడా సరిగా లేదు. దాన్ని నాణ్యమైన భోజనాన్ని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు, హాస్టల్లో విద్యార్థులకి అందించే విధంగా, ఇలాగా ప్రతి సమస్య కూడా మా వద్దకు ఏ సమస్య వచ్చినా సరే తక్షణమే స్పందించి దానిపై చర్యలు తీసుకునే విధంగా, అలాగే నిరుపేదలకి ఎలాంటి కష్టం వచ్చినా సరే జనసేన పార్టీ మేము అండగా ఉండి తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించే దిశగా
మీ అందరికీ ప్రజలందరికీ కూడా ఎప్పుడు అందుబాటులో ఉంటూ వాటిని ఈ సమస్యలన్నిటిని కూడా త్వరితగతిన పూర్తి చేసే విధంగా, అలాగే రేపు అసెంబ్లీలో కూడా ఈ అనేకమైన సమస్యల గురించి అధ్యక్షుల వారికి తెలియచేయడం జరుగుతుందండి.